శ్రీధర్తో చేతులు కలిపి కార్తీక్ ని సొంతం చేసుకోవాలనుకున్న జ్యోత్స్న. దీప నా మేనకోడలంటూ జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శ్రీధర్. ఇంతకు జ్యోత్స్న శ్రీధర్తో చేతులు కలిపి కార్తీక్ ని సొంతం చేసుకోవాలని చెప్పని ప్లాన్ చేస్తే శ్రీధర్ దీప నా మేనకోడలని చెప్పడమేంటి? శ్రీధర్కి నిజం ఎలా తెలిసింది? మరి శ్రీధర్ అన్న మాటతో జ్యోత్స్న ఏం చేసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న అయితే పూర్తిగా అవమానించబడ్డాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే శివనారాయణ రాబోయేటటువంటి సీఈఓ గురించి చెప్తున్న మాటలకు జ్యోత్స్న ఇక పూర్తిగా తన లైఫ్ ఖండం అయిపోయింది అని చెప్పని అనుకుంటుంది. ఇక వచ్చిన శ్రీధర్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి సీఈఓగా శ్రీధర్ని అపాయింట్ చేస్తాడు చైర్మన్ శివనారాయణ. దాంతో ఇక జ్యోత్స్న ఉక్రోషం ఆపుకోలేక, అర్థమైంది తాత, ఈ జ్యోత్స్న రెస్టారెంట్స్ కి సీఈఓ అవ్వాలి అంటే రెండు పెళ్లిళ్లు చేసుకోవాలన్నమాట అని అంటుంది. జ్యోత్స్న అని చెప్పి శివనారాయణ గట్టిగా కేక వేసి పర్సనల్ వ్యవహారాల్ని ఆఫీస్ వ్యవహారాలతోటి ముడి పెట్టద్దు అని చెప్పాను అని అంటాడు. దాంతో నేనేమన్నాను తాత, ఉన్నమాటే కదా అన్నాను, ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు అని చెప్పని అంటూ ఇక వెంటనే సరే తాత, నువ్వనుకున్న మాటే నిజమనుకుందాం, నువ్వంటున్న మాటే నిజమనుకుందాం. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కి శ్రీధర్ మామయ్య సీఈఓ అవడానికి ఉన్న అర్హత ఏంటి అని అంటే కార్తిక్ కి తండ్రి, మన కంపెనీకి తోడుగా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, ఇంకా మన కంపెనీకి షేర్ హోల్డర్స్ ఇన్ఛార్జ్ గా కార్తిక్ ని నియమిస్తున్నాను. సో కార్తిక్ చెప్పినట్టుగానే శ్రీధర్ ఇక్కడ సీఈఓగా ఉంటాడు. శ్రీధర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, అంతకంటే ఒక అర్హత ఏమీ అవసరం లేదనుకుంటా అంటూ శివనారాయణ మాట్లాడేసరికి ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లిపోతున్న తర్వాత అందరూ నిదానంగా ఒక్కొక్కరుగా వెళ్లిపోతారు. ఎందుకంటే ఇక శ్రీధర్ సీఈఓ అనేది కన్ఫర్మ్ అయిపోవడంతో అందరూ వెళ్లిపోయినాక అక్కడ ఒక చాకు కనిపిస్తుంది. ఆవేశంలో పారిజాతం చాకు అక్కడ మర్చిపోయి వెళ్తుంది. ఇంకేముంది, ఇంటికెళ్లిన తర్వాత పారిజాతాన్ని పట్టుకుంటాడు శివనారాయణ. అది నువ్వు కూర్చున్న చోటే ఉంది పారిజాతం, ఏంటి సంగతి అని చెప్పని అంటే అది కాదండి, అది కాదు అంటూ ఉంటే జ్యోత్స్న మొత్తం అన్ని విసిరికొట్టి బట్టలు తీసుకుని నేనెవరికీ అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటూ ఉంటుంది. ఆ మాటలతో ఇక అందరూ కూడా ఎందుకు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తుంటే, నాకు ఇంట్లో విలువ లేదు, సరే కంపెనీలు కూడా విలువ లేకుండా చేశారు కదా, అందరి ముందు నన్ను అవమానించారు కదా అంటూ జ్యోత్స్న మాట్లాడుతూ ఉండేసరికి ఎందుకు మేనకొడలా అంతలా బాధపడుతున్నావు అని చెప్పని అంటూ శ్రీధర్ ఇంటికి రానే వస్తాడు. అలా వచ్చినటువంటి శ్రీధర్ని చూసి రామావయ్య రా, ఆఖరికి 2 పెళ్లిళ్లు చేసుకుని తల ఒక చోట చెర ఒక బిడ్డని కన్నా నీకున్న విలువ కూడా ఈ ఇంట్లో నాకు లేదు అని అనేసరికి మా మామయ్య గారు నా పరిస్థితిని అర్థం చేసుకుని ఏమి జరగడం వల్ల నేను అలాంటి నిర్ణయం తీసుకునుంటానోననేది అర్థం చేసుకుని నన్ను తన అల్లుడిగా తిరిగి స్వీకరించారు. ఆయనకి లేని బాధ నీకెందుకు మేనకోడలా అని చెప్పని అనేసరికి ఇప్పుడు దేనికొచ్చినట్టు అంటే ఇది నా మామగారిల్లు మేనకోడలా, కాబట్టి నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు నేను కంపెనీకి సీఈఓని కూడా, సో కంపెనీ వ్యవహారాలు మాట్లాడడానికి కూడా రావచ్చు, ఎవ్వరూ నన్ను అబ్జెక్ట్ చెయ్యరు అని అంటూ నిన్నే అబ్జెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయేమో జాగ్రత్త అంటాడు. ఎందుకు అబ్జెక్ట్ చేస్తారు మావయ్య అని అంటూ ఉంటే ఇలా వెళ్లిపోతుంటే ఏం చేస్తారు చెప్పు? నిలబడి సాధించాలి కానీ పారిపోవడం అనేది పిరికి వాళ్ల లక్షణం కదా అంటాడు శ్రీధర్. అది పిరికి వాళ్ల లక్షణమో ఎవరి లక్షణమో నాకు అనవసరం, నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను, నాకు అసలు ఈ ఇంట్లో ఉండాలని కూడా లేదు అంటూ ఉంటే సరే మేనకొడలా వెళ్ళు, అదేదో సినిమాలో హీరో నాకు ఈ ఆస్తిపాస్తులు వద్దు, నాకు ఎటువంటి హోదాలు వద్దు, నేను పేదలకు సేవ చేయాలి అని చెప్పనంటూ వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు నువ్వు ఎవరికి సేవ చేయడానికి వెళ్తున్నావు అని అంటే నాకేం అవసరం సేవ చేయడానికి అంటే మరి అటువంటప్పుడు కంపెనీలో నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండి కంపెనీ వ్యవహారాలు నేర్చుకుంటే రేపటి రోజున అవి నీకు ఉపయోగపడతాయి కదా అని అంటాడు. నా అవసరమే లేదన్న చోట నన్ను కూర్చొని నువ్వు వర్క్ నేర్చుకోమంటున్నావా మావయ్య అని అంటూ, అయినా మీ అందరి దగ్గర నేర్చుకోవాల్సినంత అవసరత కర్మ నాకు పట్టలేదు అంటుంది. అంతేలే, ఆ అవసరం వచ్చిన రోజున, ఆ కర్మ వచ్చిన రోజున తెలుస్తుంది దాని విలువ
అంటే అలాంటి అవసరం నాకెందుకు వస్తుంది అని అంటే, సరే నీతో నేను కొంచెం మాట్లాడాలి కానీ ఒక్క పావుగంట నాకు టైం ఇవ్వు, ఆ తర్వాత నీ డెసిషన్ నువ్వు తీసుకో అని అంటాడు శ్రీధర్. సరే మావయ్య, సరే అయితే ఏంటో చెప్పు అంటే, ఇక్కడ కాదు నాతో రా అంటూ టెర్రస్ పైకి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి, చెప్పు జ్యోత్స్న, ఏంటి నీ ఉద్దేశ్యం, ఎక్కడికి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నావు అని అంటే, ఎక్కడికి వెళ్ళటం ఏంటి మావయ్య, నేను ఇక్కడ ఉండి మాత్రం చేయవలసింది ఏముంది, ఏమీ లేదు కదా, నా అవసరం ఇక్కడ లేదు కదా అంటే, అదేంటి నువ్వు ఉండాలి, మాజీ సీఈఓగా నీ స్థానాన్ని నువ్వు సుస్థిరం చేసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ నువ్వు సీఈఓ అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అంతేకాని అని అంటే, ఒకచోట ఉద్యోగం మానేసినప్పుడు మనం మళ్ళీ అక్కడ ఉంటాము అంటే కుదురుతుందా అంటే, అది ఉద్యోగం కానీ ఇది వ్యాపారం, అందులోనూ నీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారం. మరి దీని గురించి నువ్వు కాక ఎవరు పట్టించుకుంటారు అంటే, ఉందిగా నీ కోడలు దీప అని అంటుంది. దీపకు దీంట్లో సంబంధం ఏంటి, దీపను నువ్వు వెళ్ళి సీఈఓ రేసులో నువ్వు ఉండకు అని చెప్పని అడిగావు. ఇచ్చిందో ఇవ్వలేదో మాట నాకు తెలియదు కానీ మొత్తానికి వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకుని తను అక్కడ సీఈఓగా ఉండను అని చెప్పేసింది. సో వెల్ అండ్ గుడ్, ఫైన్, అయిపోయింది కదా, ఇక దీప విషయం వదిలేయి, నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని చెప్పని అంటాడు. జేముంది, నేను నీ కొడుకుని చేసుకోవాలనుకున్నాను, అది జరగలేదు, సరే కదా, ఆ విషయం పక్కన పెట్టేసేసి కంపెనీకి సీఈఓగానైనా ఉందామనుకున్నాను, అది జరగలేదు, ఇక నేను ఇక్కడ ఉండి ఏం సాధించాలంటావు, చెప్పు మామయ్య, ఏం సాధించాలి, పోనీ ఒక పని చెయ్యి మామయ్య అని అంటుంది. ఏంటి, ఏం చేయాలో చెప్పు జ్యోత్స్న అంటే, ఏమీ లేదు, నీ కొడుకుని నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను అనగానే, ఆల్రెడీ నా కొడుక్కి పెళ్ళయ్యి భార్యతో పాటు ఒక కూతురు కూడా ఉంది అని అంటే, అంటే శౌర్యని నీ మనవరాలుగా యాక్సెప్ట్ చేస్తున్నావా అని అనగానే, కూతురిగా నా కొడుకే యాక్సెప్ట్ చేశాక మనవరాలిగా నేను యాక్సెప్ట్ చేయడానికి ఏంటి, అయినా నా భార్య శౌర్యని తన మనవరాలు అంటున్నప్పుడు నా భార్య బద్దుడిని నేను అంటే ఆ మాటలు నీకు చెల్లవలేమావయ్యా అంటుంది. సరే, ఆ విషయం కాకుండా ఇంకేదైనా చెప్పు అంటే, ఒకవేళ నువ్వు కనుక బావని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని ఇదివరకు చెప్పినటువంటి మాటను నిజం చేస్తానంటే నేనెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాను అంటుంది. అవునా, కార్తీక్ని నీకిచ్చి పెళ్లి చేయాలి అంతే కదా నువ్వు అడుగుతోంది అంటే, అవును మావయ్య, బావని నాకిచ్చి పెళ్లి చేస్తావా, బావంటే నాకు ప్రాణం అని అనగానే, ఎందుకు, ఆస్తి పోకూడదనా అని అంటాడు శ్రీధర్. ఆస్తి పోవడమేంటి, ఆస్తి ఎప్పటికైనా నాదే, ఇంక అదెక్కడికి పోతుంది అని అనగానే, జేమో, నీది అనుకున్నదేది నీది కాకుండా పోవచ్చు, లేదా నీది కాకనూ పోవచ్చు అని అనగానే, ఎందుకు పోతుంది మావయ్య, ఎక్కడికి పోదు, ఈ ఆస్తంతా నాది, నా ఆస్తిని ఎవరూ తీసుకోలేరు, ఇక నేను పోగొట్టుకున్న నా బావని నాకు తిరిగిచ్చే బాధ్యత నువ్వు తీసుకుంటానంటే నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంటూ ఉంటుంది. ఆ బాధ్యత నేనెందుకు తీసుకోవాలి, అయినా నీకిచ్చి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేయాలి అని అంటాడు శ్రీధర్. అదేంటి మావయ్య, ఇంత ఆస్తి, ఈరోజు వాళ్ళున్న పరిస్థితి ఏంటి, గతేంటి, నువ్వే చూస్తున్నావుగా, మరి అలాంటప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మళ్ళీ తిరిగి బావకు రావాలి అంటే బావ నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ ఇంటి వారసురాలనైనటువంటి నన్ను పెళ్లి చేసుకుంటే బావ జీవితం బాగుంటుంది కదా మావయ్య అంటుంది. ఈ ఇంటి వారసురాలిని పెళ్లి చేసుకుంటే నా కొడుకు జీవితం బాగుంటుంది, దానికి నేను అంగీకరిస్తాను, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే నా కొడుకు జీవితం ఎలా బాగుంటుంది అంటాడు. అదేంటి మావయ్య, ఈ ఇంటి వారసురాలిని నేనే కదా అంటే అని నువ్వనుకుంటే సరిపోదు కదా జ్యోత్స్న, అది నేననుకోవాలి అని అంటే, నేను కాక ఇంకెవరు మావయ్య ఈ ఇంటి వారసురాలు అంటే, అది ఎవరో నీకు తెలిసి కూడా మళ్ళీ నాతో చెప్పించాలని ఎందుకు చూస్తావు, చూడు, ఈ మాత్రమన్నా లైఫ్ ఇలా ఉండాలి అంటే, ఈ మాత్రమన్నా జీవితాన్ని నువ్వు గడపాలి అంటే, ఈ మాత్రం లగ్జరీ నీ లైఫ్కి ఉండాలి అంటే నువ్వు శివనారాయణ గారింట్లో ఉండడం తప్ప వేరే దారి నీకు లేదు, కాదు కూడదు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే నష్టం అని అంటే, అది కాదు మావయ్య, నువ్వు నాకు చెప్పు, ఎవరి ఇంటి వారసురాలు అనేది నీ ఉద్దేశ్యం అని అనేసరికి, ఈ ఇంటి వారసురాలు ఎవరా, నువ్వైతే కాదు కదా అంటాడు. నేను కాక ఇంకెవరు మావయ్య అని చెప్పని అంటూ, నీకు కూడా దీప పిచ్చి పట్టినట్టుంది అంటే, దీప పిచ్చి పట్టడం ఏంటి, నా కోడలు పిచ్చి నాకు పట్టాల్సిన అవసరం ఏముంది, నా కోడలు బంగారం, నా కోడలే కాదు జ్యోత్స్న, తను ఈ ఇంటి వారసురాలు కూడా, నా మేనకోడలు కూడా అని చెప్పని అంటాడు.
ఏంటి, ఈ ఇంటి వారసురాలు దీపనా? ఏం మాట్లాడుతున్నాను మావయ్య, దీప ఈ ఇంటి వారసురాలేంటి అని చెప్పని అంటూ ఉంటే, ఏ దీపే ఈ ఇంటి వారసురాలనే విషయం నీకు తెలీదా ఏంటి జ్యోత్స్న? ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నావు అని శ్రీధర్ అనేసరికి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మావయ్య అని అంటుంది జ్యోత్స్న. నాకంతా అర్థమవుతుంది జ్యోత్స్న, ఈ ఇంటి వారసురాలు దీపని నాకు తెలుసు, నా మేనకోడలు దీపని నాకు తెలుసు. కాబట్టి ఇకపై నువ్వు అనవసరమైనటువంటి ప్రసంగం చేయకుండా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది. కాదు కూడదు అని చెప్పి అనవసరపు భేషజాలకు పోయి ఇక్కడి నుంచి కదలాలి అనుకున్నావు అనుకో, దానికి ప్రతిఫలం అనుభవించాల్సింది నువ్వే. ఎందుకంటే దీనివల్ల నష్టం ఎవ్వరికీ ఉండదు, కేవలం నీకు తప్ప అని అంటే, అసలు నువ్వు దీపని మేనకోడలని ఎందుకు అంటున్నావు మావయ్య అంటే, ఎందుకంటే దీపే నా మేనకోడలు కాబట్టి అని అంటాడు. ఎవరు చెప్పారు నీకు ఈ మాట అంటే, నా కొడుకు చెప్పాడు. ఈ ఇంటికి వారసురాలు జ్యోత్స్న కాదు దీప అని చెప్పి నా కొడుకు చెప్పాడు అనగానే, నీ కొడుకు చెప్పాడా? ఏంటి మావయ్య, ఏంటిదంతా అంటే, నీకు తెలిసిన నిజాన్ని ఇంకొకరు చెప్తే నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావా జ్యోత్స్న అని అనగానే, నాకు తెలిసిన నిజమేంటి అనగానే, నువ్వు ఇంటి వారసురాలివి కాదని నీకు తెలీదా? చెప్పు, నీకు తెలీదా అంటాడు శ్రీధర్. అయితే దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న, జేంటి మావయ్య నువ్వు అంటోంది అంటే, నిజం జ్యోత్స్న, ఇదే నిజం, నువ్వు నమ్మలేని నిజం, నువ్వు ఒప్పుకోలేని నిజం, అవునా కాదా అని అంటాడు. దాంతో ఇక జ్యోత్స్నకి అసలు నిజం శ్రీధర్కి తెలిసిపోయిందని తెలిసి, మావయ్య నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు, ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్తే నమ్మేసి నువ్వు నన్ను వారసురాల్ని కాదంటున్నావంటే, ఇంకొక మాట కూడా చెప్పనా, ఈ ఇంటి వారసురాలు నా మేనకోడలు, నువ్వు మాత్రం కాదు అని అంటే, ఎవరు అని అంటుంది జ్యోత్స్న. ఇంకెవరు, నా కోడలు, నా మేనకోడలు దీపే ఈ ఇంటి వారసురాలు. ఇది చాలా, ఇంకా ఇంతకంటే ఏమన్నా కావాలా? ఇంత తెలుసుకుని కూడా నువ్వు ఇక్కడి నుంచి కదిలిపోతే ఎవరికి నష్టం, నీకా మాకా? మా కుటుంబం అంతా ఎప్పటికైనా ఒకటవుతుంది, కానీ చివరాఖరికి ఒంటరిగా మిగిలిపోవలసింది మాత్రం నువ్వు, మీ నానమ్మ పారిజాతం గారు అని అనేసరికి, ఏంటలుడు ఏదో అంటున్నావు, మేం మాత్రం ఒంటరిగా మిగిలిపోవాలి అని చెప్పి మేమెందుకు మిగిలిపోతాం అని అంటూ ఉంటే, గ్రానీకి విషయం తెలీదు, ఇప్పుడు మావయ్య గాన చెప్పాడంటే ఇక అంతే సంగతులు అనుకుంటూ, ఏం లేదు గ్రానీ అనగానే, ఏ మీ నాయనమ్మకు తెలియని నిజమా ఏంటి, నేను చెప్తానుగా అంటూ, ఏం లేదు అత్తయ్య గారు, ఈ ఇంటి వారసురాలు దీప కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి కదిలిపోవడం వల్ల నీకేమీ నష్టం, మాకేమీ నష్టం లేదు, నీకే నష్టం అని చెప్పి మీ మనవరాలికి వివరంగా చెప్తున్నాను అంటాడు. జేంటలుడు నువ్వు అనేది, దీప ఇంటి వారసురాలేంటి అని చెప్పని అంటే, ఏ అబద్ధమా అది అని అంటాడు. అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న, అదేం లేదు గ్రాని, అదేం లేదు అంటూ ఉంటే, ఓహో ఈ నిజాన్ని మీ నాయనమ్మకు కూడా చెప్పలేదన్నమాట నువ్వు అనగానే, అసలు ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతుంది పారిజాతం. నన్ను సీఈఓ కావాల్సిందే అని చెప్పి నా కొడుకు కంపెల్ చేసినప్పుడు నాకు నువ్వు అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవట్లేదో చెప్పాల్సిందే అన్నాను. అప్పుడు చెప్పాడు, ఈ ఇంటి వారసురాలు దీప, మా అమ్మ మా మామయ్య తీసుకున్నటువంటి మాట ఏదైతే ఉందో నేను దాన్ని నిలబెట్టాను, దాని ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత నాకు విషయం తెలిసింది అంటూ నా కొడుకు నాకు నిజం చెప్పాడు అనడంతో ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది జ్యోత్స్న పారిజాతం. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.